ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక దుబ్బతండ ప్రాంతంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదవారికి ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది। సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి యాకూబ్, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లం అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పేదల కోసం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని గత 5 రోజుల నుండి మహిళలతో కలిసి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సందర్భాలలో అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్చలు చేద్దామని హామీనిచ్చి ఇట్టి హామీని విస్మరించడం ఎంతవరకు సమంజసమని తెలుపుతూ అందులో భాగంగా 6వ రోజు స్థానిక విశ్రాంతి భవనం నుండి బస్టాండ్ చౌరస్తా మీదుగా గాంధీ చౌరస్తా వరకు మహిళలతో కలిసి బతుకమ్మలతో భారీ ర్యాలీని నిర్వహించి బతుకమ్మ ఆటపాటలతో నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగిందని పేర్కొంటూ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలన్నారు। కార్యక్రమంలో సిపిఎం నాయకులు, అర్హులైన నిరుపేద మహిళలు తదితరులు పాల్గొన్నారు। ఐదు రోజుల నుండి డబుల్ బెడ్రూమ్లు అర్హులైన పేదలకు ఇవ్వాలని బతుకమ్మతో నిరసన తెలుపుతూ ఉన్నాం। ఈరోజు 5వ రోజు। ఈరోజు బతుకమ్మ నిరసన ర్యాలీగా చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ బస్టాండ్ సెంటర్లో బతుకమ్మ నిరసన తెలుపుతూ ఉన్నాం। అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలని అందరినీ తీసుకొని ఈ డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి। 2019లో మొదలయ్యి 2023లో కంప్లీట్ అయిన ఇండ్లను గత ప్రభుత్వం ఇవ్వకుండా దాటవేసింది। కానీ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మేము పేదల కోసమే పనిచేస్తామన్న ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు దాటుతూ ఉంది। కానీ పేదల పట్ల కనికరించట్లేరు। అధికారులకు కలిసాం, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు మేము విమానాలు ఇచ్చాం। మేడం, ఈ ఇండ్లు కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటుతూ ఉంది, ఈ ఇండ్లను పంచాలి, గత ప్రభుత్వమే పంచలేదు, మీరు పంచుతారని పేదలందరూ కూడా ఆశించి మిమ్మల్ని గెలిపించుకున్నారని కూడా మేము చెప్పాం। అయినా కూడా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ పేదల పట్ల ఏమాత్రం కూడా కనికరించట్లేదు। ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల పట్ల కనికరించింది ఏమీ లేదు। 2 సంవత్సరాలు కావస్తా ఉంది। 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసింది లేదు। పేరుకే 6 గ్యారంటీలు, ఒక ఫ్రీ బస్ ఇచ్చారు, మిగతా అన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి విషయం। ఓట్ల ముందు చెప్పే అటువంటి మాటలు ఓట్ల తరువాత మళ్ళీ ఏ ప్రభుత్వాలకు కూడా ఉండట్లేదు। పేదల పట్ల ఏమాత్రం కూడా వాళ్లకు ఏమాత్రం స్పందన కలగట్లేదు। అందుకనే ఈ సిపిఎం పార్టీ ఈ ఇండ్లు పంచేంత వరకు ఉధృత పోరాటం చేస్తామని మేము చెప్తా ఉన్నాం। అట్లాగే ఈరోజు ఎంఆర్ఓ గారు రమ్మన్నారు, అయినా మళ్ళీ ఇప్పటి వరకు కూడా మాకేలాంటి ఇంటిమేషన్ లేదు। మాటలతోటి దాట వేస్తూ ఉన్నారు। రాజకీయ నాయకులు ఎట్లయితే దాట వేస్తూ ఉన్నారో ఈరోజు అధికారులు కూడా అదే విధంగా దాట వేస్తే పరిస్థితిలో ఉన్నారని మేము చెప్పదలుచుకున్నాం। అది కాకుండా అధికారుల మీద ప్రజలు నమ్మకం ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే దీన్ని చొరవ తీసుకొని దీనికి సంబంధించినటువంటి అధికారులు ఈ డబుల్ బెడ్రూమ్లను అర్హులైన పేదలకు పంచాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఒకవేళ పంచని ఎడల ఈ అర్హులైన పేదలందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లో తోల్తామని మరోసారి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం। పేరు బొల్లం అశోక్, సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుని। ఈ తొర్రూరు పట్టణ కేంద్రంలో
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 284 ఇండ్లు పూర్తయి గత 3 సంవత్సరాలు అయితే ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వం పంచలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా పంచడానికి సిద్ధంగా లేకపోవడం చాలా విచారకరంగా ఉందనేది ఆందోళన వ్యక్తం చేస్తూ, మిత్రులారా, ఇప్పటికైనా కోట్ల రూపాయలు పెట్టి గోపాలగిరి రోడ్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు తొర్రూరు రోడ్డుపైకి కూడా లబ్ధిదారులందరినీ తీసుకొని వచ్చాం. దశల వారీగా పోరాటాలను ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇండ్లు కేటాయించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కేటాయించకుండా ఇట్లనే మీనమేషాలు లెక్క పెడితే విజయదశమి రోజు వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లోకి తోలుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వరలక్ష్మి. ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్పుకోవాలని ఏమన్నానంటే, మేమందరం పేదవాళ్ళం. మేము వర్షం వస్తే మొత్తం నీళ్ళు 4 బకెట్ల నీళ్లు నేను ఎత్తిపోసిన బతుకమ్మ కాడికి నుంచి రాగానే మొత్తం ఇల్లంతా నిండింది. ఆ ఇల్లు మొత్తం నీళ్లు నిండితే మొత్తం ఎత్తిపోసిన. మాకు ఇల్లు లేదు మేడం, మీరు ఇప్పించగలరు మీరందరూ. నేనైతే మీ కాళ్ళ మీద పడ్డా కదా మేడం, మీరు మాకు ఇల్లు లేదు మేడం, ఇవ్వండి మాకు. మా పిల్లలు మంచిగా లేరు, మా అబ్బాయి చనిపోయిండు, మా 2 చిన్న పిల్లలు, నాకు ఒక బాబు, నా అబ్బాయి కూడా బాగాలేడని మీ కాళ్ళ మీద పడ్డా మేడం. మీరైనా స్పందించట్లేరు. మాకు ఇల్లు ఇవ్వాలి, మీ అందరం పేదవాళ్ళం మేడం, మాకు వెంటనే ఇల్లు ఇవ్వమని కోరుచున్నాం మేడం. ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్తున్నాం. మాకు బతుకమ్మ పండుగ అన్నది కూడా మా సంబరం లేకుండా మేము వర్షాలలో ఆడుకుంటాను, ఇల్లు గుర్తానే ఇబ్బందులు పడుతున్నాం. మీ ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. దాని గురించి మేడం గారిని ఎన్నోసార్లు మేము కలిసినాం, కలెక్టర్ గారిని కూడా కలిసినాం, అందరినీ కలిసినాం. మీరు ఇండ్లు ఇస్తామని అన్నారు, ఇవ్వట్లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి అర్హులైన వాళ్ళందరినీ గుర్తించి మాకు ఇవ్వండి మేడం. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.